హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సింగరేణిలో మనకి జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టులకి సంబంధించి 155 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో దీనికి సంబంధించి 59 పోస్టులు రెగ్యులర్ కింద, 96 వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కింద రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి నెల 25వ తేదీ నుంచి మొదలవుతాయి. వచ్చే నెల 10వ తేదీలోపు మీరు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఫర్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు, అలాగే క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ కాపీస్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నోటిఫికేషన్ ఫార్వర్డ్ చేయండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, చూడండి. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే నెలాఖరులోగా గ్రూప్ 4 నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే వచ్చింది. 9168 పోస్టుల భర్తీకి సన్నద్ధం అని చెప్పేసి మెన్షన్ చేశారు. 29వ తేదీలోగా రోస్టర్ పాయింట్ల వివరాలు ఇవ్వాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు, అన్ని శాఖల అధిపతులతో సిఎస్ సోమేష్ కుమార్ సమీక్ష అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఉండేటువంటి పోస్టులు ఏంటని చాలామంది అడగడం జరిగింది. సో ఇందులో మనకి ఎక్కువగా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉంటాయి. సో దీనికి జూనియర్ అసిస్టెంట్ ఖాళీలకి సంబంధించి నోటిఫై చేయాలని చెప్పేసి ఇక్కడ అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అన్ని విభాగాల నుంచి సమాచారం వస్తే ఈ నెలాఖరులోగా ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి వారు, ఇంకా ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది. గ్రూప్ 2 582 ఉద్యోగాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇప్పటికే గ్రూప్ 1 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం గ్రూప్ 2, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. గ్రూప్ 2లో 582 జాబ్స్ భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇందులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అలాగే అటవీ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలను తొలుత భర్తీ చేయాలని చెప్పేసి యోచిస్తోంది. ఇక గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చిన కొద్ది రోజులకు గ్రూప్ 4 నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ముందు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మనకి గ్రూప్ 4కి సంబంధించి కూడా వచ్చే నెలలో నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ నెలాఖరికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే పదోన్నతుల ఖాళీలతో గ్రూప్ 4 పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. కాస్త ఆలస్యంగా నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. జూన్ 3 లేదా 4వ వారంలో వెలువడేటువంటి అవకాశం. ఖాళీల వివరాలను ఈ నెల 28వ తేదీలోకి అందజేయాలని చెప్పేసి ఇక్కడ అధికారులను కోరిన ప్రభుత్వం అని చెప్పేసి మెన్షన్ చేశారు. సెప్టెంబర్లోనే నియామకాలు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ నెల 28వ తేదీ కాదు, 29వ తేదీ ఆంధ్రప్రభ వాడు రాంగ్గా మెన్షన్ చేశాడు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ నియామకాలపై నిన్న సిఎస్ సోమేష్ కుమార్ సమీక్ష జరపడం జరిగిందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పదోన్నతుల ద్వారా భర్తీ చేసేటువంటి పోస్టుల తర్వాత ఏర్పడేటువంటి జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను కూడా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి వారైతే పేర్కొనడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి మనకి పదోన్నతుల ఖాళీలతో గ్రూప్ 4 పోస్టుల భర్తీ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారం అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరైతే చూసుకోవచ్చు. ఇంకా గ్రూప్ 4 నోటిఫికేషన్పై సమీక్ష అధికారులతో సిఎస్ భేటీ అని చెప్పేసి దిశా న్యూస్ పేపర్లో వచ్చింది. ఈ నెల 29వ తేదీలోగా దీనికి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ని అలాగే రోస్టర్ పాయింట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని టీఎస్పీఎస్సీకి సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ క్యాడర్లలో
ఖాళీల ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి తద్వారా ఏర్పడ్డటువంటి జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను కూడా నోటిఫై చేయాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇంకా వచ్చే నెలలో గ్రూప్ 4 ప్రకటన అని చెప్పేసి ఈనాడులో వచ్చింది. సో త్వరలో 9168 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఈ నెల 29వ తేదీలోగా టీఎస్పీఎస్సీకి విభాగాల ప్రతిపాదనలు సమీక్షలో సిఎస్ సోమేష్ కుమార్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఒక్క పోస్ట్ కూడా తగ్గడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పదోన్నతుల తర్వాత ఖాళీలు కలపాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. దీని ద్వారా ఖాళీల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. సో చూద్దాం మనకి ఈ నెల 29వ తేదీలోపు టీఎస్పీఎస్సీకి అందినటువంటి రిపోర్ట్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పెరుగుతున్నాయా లేదా అదే వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారనేది తెలుస్తుంది. ఇంకా త్వరలో మనకి 9168 పోస్టులకు గ్రూప్ 4 నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి సాక్షిలో అప్డేట్ అయితే వచ్చింది. గ్రూప్ 4 ఉద్యోగాలపై వారంలోగా వెలువడినటువంటి ఉత్తర్వులు సిఎస్ నేతృత్వంలో సన్నాహక సమావేశం, ఖాళీల వారీగా శాఖల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్ల ప్రకారం ప్రతిపాదనలకు ఆదేశం, 29వ తేదీలోగా టీఎస్పీఎస్సీకి సమర్పించాలని స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. ఇంకా మరొక అప్డేట్ చూసినట్లయితే వయోపరిమితి పెంచాలి అని చెప్పేసి నిన్న డీజీపీ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. పోలీసు ఉద్యోగాల కోసం మరొక 2 ఏళ్లు వారి యొక్క వయోపరిమితి పెంచాలని చెప్పేసి కోరడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజే లాస్ట్ డేట్ అండి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. సో అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1కు 1,55,468 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. కొత్తగా ఓటీఆర్లు 1,24,000 మంది చేసుకున్నారు. గ్రూప్ 1 అర్హత పరీక్షకు గురువారం సాయంత్రానికి 1,55,000 మంది దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నట్లు మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో టోటల్గా ఎడిట్ అలాగే ఓటీఆర్ నమోదు మొత్తంగా 3,86,000 మంది చేసుకున్నట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకొక అప్డేట్ చూసినట్లయితే పోలీస్ కొలువులకు 9.33 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో చాలా భారీగానే దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇంకా ఈరోజు కూడా వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్య కలుపుకుంటే మోర్ దాన్ 10 lakhs అయితే ఉండొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఈరోజు రాత్రి 10 గంటల వరకు మీకు గడువు అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఇంకా బీసీ స్టడీ సర్కిళ్లలో 6,500 మందికి కోచింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 11 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 6,500 మందికి పోటీ పరీక్షల కోసం కోచింగ్ ఇస్తున్నట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరం తెలిపారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. సింగరేణిలో మనకి క్లర్క్ పోస్టులకి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంస్థలో పనిచేసేటువంటి వారికి అవకాశం అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్ నుంచి వివిధ పోస్టుల్లో పనిచేస్తున్నటువంటి ఎన్సీడబ్ల్యూఏ అభ్యర్థులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది. సంస్థలో 155 క్లర్క్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి అంతర్గత ఉద్యోగులతో భర్తీ చేసేందుకు గురువారం సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరాం నోటిఫికేషన్ జారీ చేశారు. జూన్ 25వ తేదీలోపు వివిధ గనులు డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లుగా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో రావడం జరిగింది. సో ఈ సింగరేణి నోటిఫికేషన్కి సంబంధించి ఇంటర్నల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. పోలీస్ దరఖాస్తులకు నేడే ఆఖరి తేదీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. మరొక అప్డేట్ వచ్చేసి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి, సాంస్కృతిక బృందాలు కళాకారులకు ఆర్ఓబి సూచన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. నాటిక అలాగే నృత్య నాటిక, వివిధ నాటకాలు, వీధి నాటకాలు, అలాగే ఫ్లాష్ మాబ్, కాంపోజిట్ బృందాలు, జానపద సాంప్రదాయ పౌరాణిక కళలు, మ్యాజిక్, తోలుబొమ్మలాటలు, ఒగ్గు కథ, అలాగే యక్షగానం, చిందు యక్షగానం, అలాగే కోయ, దింస, గోండు కళారూపాలు ప్రదర్శించగలవారు వచ్చే నెల 11వ తేదీలోపు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ davp.nic.in సందర్శించాలని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా పోటీ పరీక్షలకు ప్రైవేట్ చదువు అని చెప్పేసి మెన్షన్ చేశారు. పట్టణాల్లో సరికొత్తగా రీడింగ్ హాల్స్, ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వడానికి వీలుగా సౌకర్యాలు, ఏర్పాట్లు, నెలకు 700 నుంచి 1000 రూపాయల వరకు ఛార్జీ, ఆసక్తి చూపుతున్నటువంటి నిరుద్యోగులు, నోటిఫికేషన్ వెలువడడంతో పెరిగినటువంటి డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. ఇంకా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో అర్హతలే అంతిమం అని చెప్పేసి మెన్షన్ చేశారు. గురుకుల ప్రిన్సిపల్ పోస్టులపై హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి మనకి ఇక్కడ నిపుణ కొలువు గెలుపుకు సంబంధించి అనూహ్య స్పందన వచ్చినట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ దీనికి సంబంధించి నిన్న ఒక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. సో మెళకువలపై నిపుణులతో ముఖాముఖి, నిజామాబాద్లో ఉద్యోగార్థుల సదస్సు, నమస్తే తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కొలువు గెలువు నిర్వహణకు సంబంధించి ఈ సదస్సు సక్సెస్ అయినట్లుగా మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి రోజు వచ్చినటువంటి అప్డేట్స్. అలాగే వీటితో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి 390 పోస్టులతో జేఈ
ఇంజనీర్ అసిస్టెంట్, క్వాలిటీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మే 24వ తేదీ లాస్ట్ డేటు. ఇంకా ఏఎఫ్ క్యాట్ నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా టీచర్ పోస్టులకి సంబంధించి 205 పోస్టులతో మనకి పీజీటీ, టీజీటీ, టీఆర్టీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇవి రోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.